మేము రాజ్యాంగం ప్రకారమే చట్ట ప్రకారమే మేము డబ్బులు అడుగుతున్నాం సార్. సమాన పనికి సమాన వేతనాన్నే కోరినాం సార్. మేము అడిగింది ఒకటి, మీరు చేసింది చావు ఖర్చులకు ఇస్తారు సార్. ఆ విషయాన్ని మొన్న 12వ డేట్ నాడు మీరు చావు ఖర్చులు ప్రకటించినాక ఆ రోజే ఆ ప్రకటించిన తెల్లారి 13 నాడు ఆ ఆయమ్మ రామోజీపేట ఆయమ్మ సమ్మెకు వచ్చి హాజరయ్యి ఇంటికి వెళ్ళే ముందు ఎవరో వాళ్ళ స్కూల్ తాళాలు వలగొట్టిరని ఆమెకు చెప్పినాక నా ఉద్యోగం పోయింది, అయ్యో నేను ఎట్లా బతకాలి అని ఆలోచించి రాత్రి తన బాధను తట్టుకోలేక ఆమె రాత్రికి రాత్రే హార్ట్ వచ్చి చనిపోయిందనే విషయం తెలిసింది సార్. మాకు నిన్న ఎంతో బాధాకరంగా ఉన్నది. మీరు కనీసం మా దగ్గర వచ్చి ఏం విషయం మేము సార్కి తెలియజేస్తామని కూడా అడుగుతలేరు. ఇంకా మీరు ఏ విషయాన్నైనా మేము సకల జనుల సమ్మెలో 45 రోజులు పోరాటం చేసినాం సార్. ఒక్కొక్కళ్ళం కరీంనగర్ వెళ్ళినాం. కరీంనగర్కి జగిత్యాల నుంచి కరీంనగర్కి మా డబ్బులు ఎన్నైతే ఆ డబ్బులు ఖర్చులు కూడా మేమే పెట్టుకొని వెళ్ళినాం. ఒక్క నెల జీతం ఓడగొట్టుకున్నాం సార్. ఒక్క నెల జీతం ఓడగొట్టుకున్నా కానీ మాకు ఈ సమస్య పరిష్కరిస్తలేరంటే మాకు తెలంగాణ వస్తే మాకు పర్మనెంట్ చేస్తారనే సంతోషంతో మేము తెలంగాణ తెచ్చుకున్నాం. కొట్లాడి సకల జనుల సమ్మెలో పాల్గొని మరి తెలంగాణను సాధించుకున్నాం. అందులో కూడా మేము ఒక భాగమే సార్. మమ్మల్ని ఎందుకు మేము కనిపిస్తలేమా, మేము గుర్తుండలేమా సార్? మీరు 10 సంవత్సరాలలో ఇకనైనా మమ్మల్ని గుర్తిస్తారేమో అని చూసి ఇప్పుడు రోడ్ ఎక్కినాం సార్. పర్మనెంట్ చేసేదాకా ఎన్ని ఒత్తిళ్ళకైనా తట్టుకొని ఇదే రోడ్డు మీద కూర్చుంటాం, ఇదే రోడ్డు మీద ఉంటాం. ఏం చేస్తారో చేసుకోర్రి. ఈ ప్రభుత్వానికి మేము సవాల్ ఇస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల తరఫున సవాల్, జగిత్యాల గడ్డ మన పోరాటాల అడ్డ అనేది మర్చిపోకండి, అస్సలు మరవకండి. మేము మాత్రం తగ్గేది అసలే లేదు. మీరు మాట ఇచ్చేదాకా మేము పనులకి రాము. ఏ విషయాన్నైనా మేము ఇక్కడ నుంచే మీడియాతోనే మీరు ఫేమస్ అయిన సార్. మీడియా ప్రెస్ వాళ్ళతోనే ఇదైంది. అందుకొరకే మేము కూడా మీ దారిలోనే వెళ్తున్నాం. మీరు చెప్పిన మీ ఆడబిడ్డలే మీరు మా అన్న అన్నారు కనుక అన్న చెల్లెదారనే వెళ్తుంది. మా పరిష్కారం తీరేదాకా మా పిల్లల్ని మా భర్తల్ని అందరినీ రోడ్డుకొచ్చుకొని రోడ్డు మీద కూర్చుంటాం. మాకు జాబ్ కావాలంటే మేము రోడ్ ఎక్కాలి సార్. ఖచ్చితంగా రోడ్డు మీదే కూర్చుంటాం. మాకు ఎన్ని ఒత్తిళ్ళు, అధికారుల ఒత్తిళ్ళు తట్టుకుంటూ అయినా రోడ్డు మీదనే కూర్చుంటున్నాం సార్. మా గుండెలు వలిగిపోతున్నాయి. మా తాళాలు వలగొడితే మా సంసారాన్ని మేము రోడ్డు మీదకి ఇడ్చుకొచ్చుకున్నాం. మా భర్తలతోని వేధింపులు. మేము ఎక్కడెక్కడ సర్వేలు చేస్తున్నాం, ఏడుంటున్నామో తెలుస్తలేదు. ఈ సర్వేలలో మాకు ఏమవుతుందో తెలుస్తలేదు. మాకు కనీసము మేము అలసిపోయి మేము ఎక్కడన్నా చనిపోయినా కానీ మాకు కనీసం చనిపోయే ఖర్చులు 20,000 10,000 ఇస్తారా మీరు? మేము సమ్మె కోసం